హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో బగారా రైస్, దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 5 కప్పుల వరకు బాస్మతి రైస్ని బాగా కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు సోక్ చేసుకున్నానండి. ఈ సోక్ చేసుకునే టైంలో మనం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కేజీ చికెన్ని తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక దబర పెట్టుకొని దానిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత దానిలో 4 ఆనియన్స్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 4 గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 టమాటాలని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలని కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంతాక మనం శుభ్రం చేసుకొని ఉన్నటువంటి చికెన్ స్లైసెస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలబెట్టి పొయ్యి మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. ఇట్లా చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత దీనిలో మరలా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి, ఈ మసాలా పౌడర్లన్నింటినీ వేసుకొని బాగా కలుపుకొని మరో 10 నిమిషాల పాటు చికెన్ పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత చివరగా దీనిలో కొరియాండర్ లీవ్స్ని కట్ చేసుకొని వేసుకొని చికెన్ని దించేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ తయారైపోయింది. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దానిలో 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని దీనిలో మసాలా స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 గ్రీన్ చిల్లీ, అలానే 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకొని బాగా వేయించుకొని తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్ స్లైసెస్ని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 2 టమోటాలు, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడరు, సాల్టు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు కొరియాండర్, అలానే 1 కప్పు పుదీనా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఇంతాక మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్నటువంటి రైస్ని దీనిలో కలుపుకొని నేను 1 కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, బగారా రైస్ చాలా ఈజీగా తయారైపోయింది. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.